Hi, welcome to Deepu's World. How are you? Merry Christmas and advanced Happy New Year to all of you. ఈరోజు మనము ఒక మాల్లో ఉన్నాము. ఇక్కడ కోనెన్కుంటే క్రాస్ ఫోరం మాల్ అని అంటారు అనమాట. ఇది కొత్తగా వచ్చింది, ఒక 2 years అయింది. బట్ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలాగ ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బాగా డెకరేట్ చేస్తారు మాల్స్ అన్నిటిని. జస్ట్ ఐ షో వన్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఎలాగ ఉంటుందో జస్ట్ వాచ్. చూస్తున్నారా ఇక్కడ ఆల్ మాల్స్ మీకు ఇట్లా బాగా డెకరేట్ చేసి ఉంటారనమాట. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది కోనెన్కుంటే క్రాస్లో ఉన్న మాల్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తాను చూడండి. ఇదంతా కింద, ఈ మాల్ అంతా ఇట్లా కింద ఇక్కడ లులు డైరీ అని ఉంటుంది, కనిపిస్తుందా? ఇప్పుడు నిదానంగా చూపిస్తాను. జాయ్ అలికాస్ షోరూము, లులు మాల్, పిఎంజే మలబార్. అది పిఎంజేకి మహేష్ బాబు కూతురు సితారా ఒక ఇది యాడ్ చేస్తున్నారు కదా, సో అదే అనమాట పిఎంజే అంటే. సో ఇదంతా కింద వర్షన్. ఆ చెట్టుని చూసారా, అది ట్రీ ఆఫ్ విషెస్ అంట. సో ఇలాగా మనము పైకి రావాలన్నమాట. పైకి వస్తే లుక్ అట్ ద మాల్ బ్యూటీ. ఇది కొత్తది వచ్చిందనమాట, ఒక 2 years 1.5 years అవుతుంది. బ్యూటిఫుల్ మాల్ ఇది. చూసారా ఇక్కడ హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్. క్రిస్మస్కి ఇక్కడ బాగా గ్రాండ్గా డెకరేట్ చేస్తారు, ఎందుకంటే న్యూ ఇయర్ ఇంకొక 5 daysలో వస్తుంది కదా. సో అట్రాక్ట్ చేయడానికి ఇలాగ పెట్టి చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తారు చూడండి. ఇది డిసెంబర్ 20th 14th 15th నుంచి ఉంటుందన్నమాట. అన్ని మాల్స్ డెకరేట్ చేసేసి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా థీమ్ పెట్టుకొని ఉంటారనమాట క్రిస్మస్కి. ఎంత బాగున్నాయి చూడండి. ఇది శాంతా చూడండి వెళ్తున్నారు. ఇది చూడండి గిఫ్ట్స్. వావ్, క్రిస్మస్ ట్రీ, ఒక సాఫ్ట్ టాయ్, మళ్ళీ శాంతా వచ్చారు. బాగుంది కదా. హోప్ యు ఆర్ లైకింగ్ ఇట్. చూడండి, మీరు ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరులో ఉంటే మీరు దీన్ని మాల్ని మిస్ చేయకండి. చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. పిల్లలకి చాలా మంచి టైంపాస్. కొన్ని ఇక్కడ ముందర షాపింగ్ కూడా ఫ్లీ మార్కెట్ అంటారు కదా, ఫ్లీ మార్కెట్ పెట్టారనమాట. చూడండి, ఇప్పుడు ఇలాగ చూపిస్తాను మాల్ ఎలా ఉంటుంది అని. ఇలాగ పైకి వెళ్ళాలా. లుక్ అట్ దిస్ బ్యూటీ. 5 floors ఉంది, కింద ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. ఇది చూడండి, ఇది కన్స్ట్రక్ట్ చేసిండేదే చూడండి ఎలాగుందో. స్టార్ బక్స్ ఉంది కింద, పైన థర్డ్ వేవ్ కాఫీ ఉంది. ఆ 2 పైన చూపిస్తాను వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. మనము ఇది రెయిన్డీర్ అయినాక ఇది చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చోపెడతారో లేకపోతే ఓన్లీ ఇది షోకో తెలీదు. బట్ చూసేదానికి చాలా బాగుంటుంది. అంత సెల్ఫీ ఫోటో జోన్స్ చూడండి. ఇలాగా సెక్యూరిటీకి ఇచ్చే ఫోటో తీపించుకుంటున్నారు. ఎంత బాగుంది చూడండి. ఇది జనవరి మొదటి వారం వరకు ఉంటుంది. అది అయినాక ఇవంతా తీసేసి సంక్రాంతికి ఏమైనా డెకరేషన్ చేస్తారేమో తెలీదు. ఉంటే కంపల్సరీ చూపిస్తారు. ఇది చూసారా, ఒక చిన్న పారాషూట్ లాగా కింద కూర్చొని ఉండేటట్టుగా. ఇది ఇలా కూర్చోవడానికి. ఇక్కడ ఇంకొక జోన్. ఇట్లా 4 కార్నర్స్లో 4 పెట్టారు. ఇది మధ్యలో ఇట్లా పెట్టారనమాట. దానిపైన క్రిస్మస్ చాలా బాగుంది. కొద్దిగా దూరంగా వెళ్ళి ఇది చూపిస్తాను. ఇది చూసారా, ఇదంతా స్టార్ బక్స్. ఇక్కడ చాలా క్రేజ్ ఉంటుంది స్టార్ బక్స్కి. ఎవరైనా స్టార్ బక్స్ లవర్స్ ఉంటే
తీసుకోవచ్చు. బట్ అయినాక నాకు ఫిల్టర్ కాఫీనే ఇష్టం. ఒక 15-20 రూపీస్లో వస్తుంది. ఇది 300 రూపీస్ అయినా నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. ఎనీవే ఫిల్టర్ కాఫీ టూర్లో ప్రతి ఫేమస్ అండ్ వీ లవ్ ఫిల్టర్ కాఫీ ఉంది దాన్ దిస్ స్టార్బక్స్. అదేమో క్రీమ్ గీమ్ అని పెద్దగా ఇస్తారనమాట. చూడండి ఇది ఎంత క్లాసిక్ కాఫీనే 150 రూపీస్. ఏమో కొంతమందికి ఇది ఇష్టం అవుతుంది, మాకేంటో ఇష్టం అవ్వదు. ఇది ఒకసారి తాగి దాన్ని ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా పడేసి కష్టాలు పడినానమాట. సో ఇంక మీట స్టార్బక్స్ తీసుకోకూడదు అనే డెసిషన్స్కి వచ్చాను. ఇది ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద గ్రౌండ్. కింద ఉండేది యూబీ. సో ఇక్కడ ఒక వన్స్ మినీ టూర్ చేస్తాను, చూడండి ఏమేమి ఉంటాయి అని. స్వరోస్కి ఉంది, ఇలాగనే వస్తే ఇది మధ్యలో ఉంటుందన్నమాట స్టార్బక్స్. సో దీని చుట్టూరా ఇది ఉంటుంది. ఇది ప్రెస్టేజ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కొత్తది ఫోరం మాల్. ఇది కన్స్ట్రక్షన్స్ ఆర్ ఈ వీళ్ళు. సో వెనకాలనే అపార్ట్మెంట్స్ ఉంటాయి, ముందర ఇది ఉంటుందన్నమాట, మాల్ ఉంటుంది. పెద్ద కమ్యూనిటీ ఇది. సో ఇది వెనకాల ఎంట్రన్స్ చూస్తున్నారా, ఇక్కడ నుంచి వెళ్తే అపార్ట్మెంట్స్కి అంతా వస్తుంది. ఇది న్యూయార్క్ది ఫేమస్ బేకరీ అనమాట, మ్యాగ్నోలియా బేకరీ. ఇక్కడ కూడా చాలామంది తింటూ ఉంటారు. వెనకాల వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళొచ్చు, బట్ వాళ్ళే ఎంట్రీ అవుతారనమాట. మనం వెళ్తే మళ్ళీ బయటికి అక్కడ ఉంటుందో లేదో తెలీదు. సో అందుకు మనం వెళ్ళేది వద్దు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంట్రీ ఉంటుంది మాల్లో. ఇన్ జనరల్గా మీకు తెలిసి ఉంటుంది, మాల్ కమ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటే వాళ్ళకి వేరే, మన బయట వాళ్ళకి వేరే ఉంటుంది. సో ఇది యూమి. అన్ని చోట్ల క్రిస్మస్సే, అన్ని చోట్ల క్రిస్మస్సే. ఇంకొక 7 days 8 days ఇలాగే ఉంటుందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే మిస్ అవ్వద్దండి. ఇక్కడ పైన సినిమాస్ ఉంటాయి, ఇది చూసారా అన్నీ. సో సినిమాకి వచ్చి ఇక్కడ చూసి 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, మోనా 2 అని, అయినాక లయన్ కింగ్ అని. సో పంజాబ్ గ్రిల్. అందరు కాలేజ్ పిల్లలే వస్తుంటారు, వాళ్ళకి వెకేషన్. ఇలాగా అక్కడి నుంచి స్టార్బక్స్ నుంచి వస్తే ఇది ఒకటి చాలా పెద్దది అనమాట. మనకి కాళ్ళు నొప్పులు కాకుండా బాగా తినేసి రావాలన్నమాట, లేకపోతే తిన్నాకనే నడవాలి. అక్కడ బయట కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్స్, అవే అపార్ట్మెంట్స్ అనమాట. అక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, దోస్ ఆర్ ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇక్కడ ముందర మాల్. ఇది పంజాబ్ గ్రిల్. ఇది ఓకే, ఇక్కడ చూడండి ఎలాగుందో. అన్ని చోట్ల ఆల్ మాల్స్ ఆర్ ఫుల్ షాపింగ్. ఇయర్ ఎండ్ షాపింగ్ సేల్, షూస్, క్లాతింగ్, డైమండ్, జ్యువెలరీ, గోల్డ్, ఏదని లేదు అన్ని చోట్లను. మనం మీకు 4th బ్లాక్లో చూపించాను, అక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడకు అంతమందే ఉంటారు, ఇక్కడ కూడా అంతమందే ఉంటారు. వాళ్ళు అక్కడ షాపింగ్ చేసేవాళ్ళు ఒకరు, ఇక్కడ చేసేవాళ్ళు ఒకరు. ఇక్కడ జస్ట్ టైంపాస్కి వచ్చేవాళ్ళు కూర్చొని ఉంటారు ఇట్లా. ఇవి చూసారా, ఊరికి కూర్చోవడానికి ఎంత బాగా పెట్టినారు ఇక్కడ మధ్యలో. ఎక్కువ మంది బయట వాళ్ళు మనలా కాకుండా ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళే తిరుగుతూ ఉంటారు టైంపాస్కి. వీళ్ళకి ఇంకెక్కడ పోవాల్సిన అవసరం లేదు, అక్కడ కింద ఆడుకో, లేకపోతే మమ్మీ మాల్కి వెళ్ళిపోతున్నాం అని మాల్కి వెళ్తారు. ఇది చూడండి బొమ్మ ఎలాగుందో. సో ఇలాగా ఒక రౌండ్ అనమాట ఇది. ఇక్కడ పైన వెళ్తే ఇంకోటి వస్తుంది, H&M చాలా ఫేమస్ కదా, మీకు తెలుసు ఇది. సో ఇలాగా ఇది కిందికి వచ్చేది, ఆ పక్కది పైకి పోయేది. చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్. వాన్ హుస్సేన్. ఇక్కడ జూడియోను ఉంటుంది అనుకుంటాను.
అన్ని బ్రాండ్స్, మీకు ఏ బ్రాండ్ కావాల్సిన ఆ బ్రాండ్. చూసారా, ఇదే 4M జేపీ నగర్, సౌత్ బెంగళూరు. ఇది చూడండి, బెవర్లీ హిల్స్ పోలో క్లబ్. ఇది చూసారా బూట్స్. లుక్ అట్ దిస్ షూస్, చూడండి ఎలా ఉన్నాయో. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్, అంతే, అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. అన్నీ సేల్కి ఇచ్చి ఇది పంపించేస్తారు మన మీదే పెట్టి. అమ్మా, ఇవేమి ఇట్లా ఉన్నాయి, గోల్డ్ కలర్, పింక్ కలర్. మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట, ఒక సర్కిల్ తీసుకొని. ఇప్పుడు వీ విల్ బి గోయింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఎస్కలేటర్ నుంచి మనం పైకి పోతా ఉన్నాము. ఇప్పుడు చూడండి, చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు మంచి వ్యూ దొరుకుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కుతున్నాం కదా. లుక్ అట్ దిస్ బ్యూటీ ఆఫ్ దిస్ మాల్. మనం పైకి వస్తూనే చూడండి, ఇలాగ కూర్చోవడానికి ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు అయినా, చాలామంది వర్కింగ్ వాళ్ళు ఇలాగ కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. ల్యాప్టాప్ తీసుకొని, లంచ్ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చేసి చూసారు, ఇక్కడ ఇలా పెట్టుకొని వర్క్ చేసుకుంటూనే ఉంటారు. వీళ్ళని ఎవ్వరు వెళ్ళమని కూడా చెప్పరు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ప్లేస్ అనమాట, పబ్లిక్ ప్లేస్, అండ్ నో వన్ డిస్టర్బ్స్ ఆల్సో. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన, మనం పైనుంచి వచ్చాక. ఇప్పుడు పైనుంచి వ్యూ మనం కింద ఉంటుంది కదా గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. చూసారా ఇది? ఇలాగా. సో ఇది ఇక్కడ వచ్చాక ఇదంతా వ్యూ అనమాట. మనం యాక్చువల్గా ఇది బ్యూటీ ఆఫ్ ద మాల్ ఏమి తెలుసా, మనము ఇలాగ వెళ్ళినా కానీ మధ్యలో ఉండేటివన్నీ బాగా కనిపిస్తాయి, అలా కట్టారనమాట. చాలా పెద్ద స్పేషియస్గా డిజైన్ చేశారు. మనం ఇప్పుడు ఇట్లా వెళ్తాం కదా, ఇక్కడ వెళ్ళినా కానీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మధ్యలో ఏం జరుగుతుంది కనిపిస్తుంది. కొన్ని మాల్స్లో కింద ఉండేది కనిపించటం లేదు, ఇక్కడ ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉండి థర్డ్ వేవ్ కాఫీ, ఇది ఇక్కడ కాఫీ తాగుతూ ఇక్కడ ఇది చూస్తూ ఉంటారు. కింద స్టార్ బక్స్ చెప్పాను కదా. ఇది చూడండి, అన్ని బ్రాండెడ్సే. బ్రాండ్ ఇష్టపడేవాళ్ళు చూడండి, లెంత్ ఆఫ్ ద మాల్ ఎంత ఉందో. లుక్ అట్ దిస్ లెంత్ ఆఫ్ ద మాల్. ఇక్కడి నుంచి అక్కడి వరకు, అక్కడ కనిపిస్తుందో అంతవరకు ఉంది. చాలా హ్యూజ్గా కట్టారనమాట. మన కాలు గట్టిగా ఉండాలి అంతే ఇక్కడ తిరగడానికి. లుక్ అట్ దిస్ బ్యూటీ ఎలా ఉందో. జాకీ ఎట్లా ఉంది చూడండి, ఫ్లోర్ తళ 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 ఈ లైట్లలో. ఇది రేర్ ర్యాబిట్ అని, అన్ని ర్యాబిట్ ఫేస్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ ఇంకొక మాల్లో కూడా ఉంది ఇలాగనే, మంచి బ్రాండ్ ఫర్ జెంట్స్కి, వీటికి బాగుంటుంది. ప్యాంటు, షర్ట్స్, జాకెట్స్ చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. మీరు ఇది సెకండ్ ఫ్లోర్, ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ తరుణి. చూసారా ఇక్కడ ఎలా ఉందో. అఫ్కోర్స్ మాల్లో ప్రైజెస్ బాగా ఎక్కువ ఉంటుంది, సో ఇవేం ఇష్టపడే వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడైనా ఏమైనా అకేషన్స్ ఉంటే ఇట్ ఈస్ ఎ వర్త్, బట్ నార్మల్ విండో షాపింగ్కి అవసరం లేదు. ఇది చూడండి, కోస్కి. లెహంగాస్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ట్రెండ్. ఆల్ బ్రైడల్ది 50% ఆఫ్ అంటే చూడండి ఇక్కడ. షాదీ కార్నివల్, మార్గశిర మాసం కదా ఇప్పుడు. ఎంత బాగా కూర్చున్నారు చూడండి, ఇక్కడ బాగా కూర్చోబెట్టిండేది ఉయ్యాలలో.
ఇంత బాగున్నాయి చూడండి. ఇది వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. లోపల చూసారా ఎట్లా ఉందో. ఓకే, ఇప్పుడు పైకి పోతున్నాం అనమాట. మోస్ట్లీ ఇదే లాస్ట్ ఫ్లోర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా దగ్గరకు వస్తుంది. ఇది చూసారా, లక్కీ చైన్. ఏమేమో అట్రాక్ట్ చేయడానికి ఎంత బాగా పెట్టింటారో మాల్స్లో, అందుకే వెళ్తారు అందరూ. చూడండి ఎంత బిజీగా ఉందో. క్రిస్మస్ రోజు, క్రిస్మస్ ముందు రోజు ఫుల్ సీజన్. ఇక్కడ వింటర్ బ్రేక్ అనమాట. సో దిస్ ఈజ్ ఒక మినీ బ్లాగ్, మినీ టూర్ ఆఫ్ ద ఫోరం మాల్ కొనుక్కుంటే. హోప్ మీకు అందరికీ ఇష్టమైంది అనుకుంటాను. సీ యూ ఇన్ ఇంకా ముందర ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో, మంచి మంచి ప్లేసెస్తో ఓకే మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రమ్ ద దీపూస్ వరల్డ్. బాయ్, సీ యూ.